నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో ఇన్ని రోజులు మనము వాస్తు గురించి వాస్తుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మనం చూసాం. ప్రప్రథమంగా మనం వాస్తు మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే మనకి నక్షత్రాల దగ్గర నుంచి, రాసుల దగ్గర నుంచి, దిక్కుల దగ్గర నుంచి, ఏ దిక్కు ఎంత పెరిగితే ఎలా ఉంటుంది, ఎలాంటి ఆకారమైన భూమి ఉంటే ఎలా ఉంటుంది, దీనిలో మనం ఎలా అభివృద్ధి అవుతాము, ఎక్కడ ఏ ప్రాంతం ఎలా ఉండాలి అనేది ఎత్తు పల్లాలు కూడా అన్నీ మనము విశ్లేషించుకున్నాం. అలాగే మనకి ఏ భాగానికి కావాల్సిన అంటే గృహ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎలా ఉండాలి, ఏ దిక్కున మనము గృహం ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, దానికి ఏ రోజు మనం ప్రారంభిస్తే బాగుంటుంది, అసలు ఏ మనుషులకి ఏ అక్షరాల ప్రకారం అంటే నామాక్షరాల ప్రకారం ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనము విశ్లేషించుకున్నాం. అలాగే మనము గృహాన్ని గురించి విశ్లేషించుకున్నాం, గృహ వాస్తు గురించి విశ్లేషించుకున్నాము. దాని తర్వాత మనము కమర్షియల్ కాంప్లెక్సెస్ అంటే వ్యాపార రీత్యా కమర్షియల్ కాంప్లెక్సెస్ ఏ దిక్కును ఉండాలి, ఎలా ఉండాలి, విల్లాస్ ఎలా ఉండాలి, ఏ దిక్కుని ఎంతెంత విల్లాస్ ఎంతెంత వదలాలి, అవి కూడా మనము విశ్లేషించుకున్నాం. దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఏ దిక్కుని ఎంత భూమి ఎంత విస్తరణ వదలాలి, ఏ విస్తరణ వదలాలి కూడా మనము టెక్నికల్గా తెలుసుకున్నాం. దాని తర్వాత మనం తెలుసుకున్నది ఏంటి, బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏ దిక్కున ఉండాలి, ఎలా ఉండాలి, ఏ బిల్డింగ్ ఎలా ఉంటే ఏంటి, దానికి మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ ఆఫీసెసా కార్పొరేట్ ఆఫీసెస్ ఎలా ఉండాలి, ఏ విధంగా కార్పొరేట్ ఆఫీసెస్లో ఏ దిక్కున ఉంటే ఎలా బలం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత చివరిగా విద్యా సంస్థల గురించి కూడా తెలుసుకున్నాం. అంటే స్కూల్ ఎలా ఉండాలి, స్కూల్లో వాస్తు ఎంతవరకు పిల్లలకి అభివృద్ధి అయ్యి విద్యాబుద్ధులు ఎలా రావాలనే స్కూల్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత కాలేజెస్ గురించి తెలుసుకున్నాం. ఏ కాలేజ్ ఎట్లా ఉండాలి, ఎంత ఉండాలి అనేది మనం కాలేజ్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత మనము యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయం గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మనం తెలుసుకున్నదంతా కూడా ఒక జనరల్గా వాస్తుకి ఎలా ఉండాలి, ఏ విధంగా మనకు కావాలి, ఎవరెవరికి ఎట్లా ఉండాలి అనేది మనము ఇన్ని రోజులు ఇన్ని ఎపిసోడ్స్ కానీ ఇన్ని విధాలుగా మనం అన్నీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీలో ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా, గృహ సందేహం ఉండొచ్చు, కాలేజ్ సందేహం ఉండొచ్చు, రియల్ ఎస్టేట్లో భూముల సందేహం ఉండొచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ మీద సందేహాలు ఉండొచ్చు, లేకపోతే కార్పొరేట్ ఆఫీసెస్ మీద సందేహాలు ఉండొచ్చు. ఎలాంటి సందేహం ఎలాంటిది ఏదున్నా కూడా మీరు మాకు సంప్రదిస్తే నేను దాన్ని విశ్లేషించి మీకు అందరికీ సహకారం చేయడానికి, మీకు మంచి సలహా ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నమస్కారం.